హలో అండి. నాకిష్టమైన కూరైతే వండేశాను. నాకే కాదు మీకు కూడా చాలా చాలా ఇష్టమైన కూరండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పీతల కూరంటే. ఈరోజు నా భోజనం పీతల కూరతో అయితే చేసేసానండి. మా వారు 4 పీతలు తీసుకొచ్చారండి ఈరోజు. ఇవైతే పెద్దగానే ఉన్నాయండి. పీతల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. లేదంటే అవి మన చేతుల్ని అయితే కట్ చేసేస్తాయి. పీతల్ని చక్కగా కట్ చేసి నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మపండు సైజు చింతపండు అయితే నానబెట్టేశాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 4 రెబ్బల కరివేపాకు దూసి వేశాను. 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసి 2 ఉల్లిపాయలు మిక్సీలో కచ్చాపచ్చా గ్రైండ్ చేసి వేశాను. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లి పేస్టు ఫ్రై చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అటు ఇటు కలిపి 4 వంకాయలు సన్నగా కట్ చేసి వేసానండి. పీతల కూరకి వంకాయ కంపల్సరీ వేయవలసిందేనండి. టేస్ట్ అయితే వంకాయ వేస్తేనే బాగుంటుంది. అందుకే 4 వంకాయలు సన్నగా కట్ చేసి వేసి ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, 3 స్పూన్లు కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేశాను. నానబెట్టి పక్కన పెట్టిన చింతపండు పులుసు వేసి ఒక్కసారి గరిటెతో అటు ఇటు బాగా కలిపి కంటెంటెన్సీకి సరిపడగా నీళ్లు వేసి ఒక్కసారి అటు ఇటు కలిపి మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మరుగుతున్న పులుసులో డెక్కలు, మురలు వేసేసి ఒక్కసారి అటు ఇటు కలిపి మూత అయితే పెట్టేశానండి. ఒక 20 నిమిషాలైతే పీతల పులుసుని ఉడకనివ్వాలండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పుడు చల్లి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. వేడి వేడి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.